సింధు జలాల ఒప్పందపు రద్దుని ఒప్పుకోమంటూ ఓ పక్కన సిపిఐ బెంగాల్లో ఉద్యమాలు, అట్లాగే మరికొన్ని కమ్యూనిస్టు సంఘాల ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం అయితే ఇలాంటి పిచ్చి ఉద్యమాలకి భయపడేటటువంటి పరిస్థితుల్లో లేదు. తాజాగా హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో పెట్టాలనుకున్నారో అది సీరియస్గా స్పీడప్ చేసింది. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ దీనికి సంబంధించి 850 మెగావాట్ల ప్లాంట్కి సంబంధించినటువంటి ఓకే చేసుకొచ్చింది. 390 మెగావాట్లకు సంబంధించిన డూల్ హస్తి ప్రాజెక్ట్స్ చేనాబ్ రివర్ మీదన ఓకే చేసుకొచ్చింది. అటల్ జులో ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఈ మేరకు ఓకే చేశారు. టోటల్గా సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం రద్దయినటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్ళే వాటర్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఆ వాటర్తో పవర్ సప్లైకి సంబంధించినటువంటి పవర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కడుతున్నామన్న పేరుతో దెబ్బతీస్తారు. అక్కడ పవర్ ప్రాజెక్ట్ కడుతున్నాం, నీళ్లు కావాల్సిన టైంలో వదులుతాం మీకు, ఆ టైంలో మేము కరెంట్ ఉత్పత్తి చేసుకోవడానికి రేపు పొద్దున అంతర్జాతీయ కోర్టుల దగ్గరికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా చూసే ప్రక్రియ.